వెల్కమ్ టు జీవీఎన్ న్యూస్ తెలుగు. రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతుంది. నన్ను చీట్ చేశాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అలాగే లావణ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా మాల్వి మల్హోత్రా మీడియా ఎదుట ఆరోపణలు కొట్టిపారేస్తూ నా పరువుని బజారుకు ఇడుస్తున్నావని లావణ్యపై పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఇంకో పక్క రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా కలిసి నటించిన తిరగబడిన స్వామి సినిమా రిలీజ్ రెడీగా ఉంది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ముంబైకి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నటువంటి యోగేష్ తల్లి హీరోయిన్ మాల్వి మల్హోత్రా పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే మాల్వి మల్హోత్రా యోగేష్ ని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మా ఆస్తులన్నింటినీ లాక్కుందని వాపోయింది. యోగేష్ తల్లి ఇంకా మాట్లాడుతూ యోగేష్ ని జైలుకి పంపించిందని ఆరోపించింది. గతంలో అంటే సరిగ్గా 2020లో యోగేష్ మాల్విని కత్తితో దాడి చేయబోయాడంటూ చెప్పుకొచ్చింది. దానికి కారణం కూడా వివరిస్తూ యోగేష్ మాల్విని ఎంత ప్రయత్నం చేసినా పెళ్లికి నిరాకరించడంతో ఈ పని చేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టుకుంది. అప్పుడు జరిగిన ఈ విషయాలను ఇప్పుడు మీడియా ఎదుట బయట పెట్టడంతో సంచలనం రేపుతుంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఎలా స్పందించారో వేచి చూడాలి. రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతుంది. నన్ను చీట్ చేశాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అలాగే లావణ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా మాల్వి మల్హోత్రా మీడియా ఎదుట ఆరోపణలు కొట్టిపారేస్తూ నా పరువుని బజారుకు ఇడుస్తున్నావని లావణ్యపై పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఇంకో పక్క రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా కలిసి నటించిన తిరగబడిన స్వామి సినిమా రిలీజ్ రెడీగా ఉంది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ముంబైకి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నటువంటి యోగేష్ తల్లి హీరోయిన్ మాల్వి మల్హోత్రా పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే మాల్వి మల్హోత్రా యోగేష్ ని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మా ఆస్తులన్నింటినీ లాక్కుందని వాపోయింది. యోగేష్ తల్లి ఇంకా మాట్లాడుతూ యోగేష్ ని జైలుకి పంపించిందని ఆరోపించింది. గతంలో అంటే సరిగ్గా 2020లో యోగేష్ మాల్విని కత్తితో దాడి చేయబోయాడంటూ చెప్పుకొచ్చింది. దానికి కారణం కూడా వివరిస్తూ యోగేష్ మాల్విని ఎంత ప్రయత్నం చేసినా పెళ్లికి నిరాకరించడంతో ఈ పని చేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టుకుంది. అప్పుడు జరిగిన ఈ విషయాలను ఇప్పుడు మీడియా ఎదుట బయట పెట్టడంతో సంచలనం రేపుతుంది. మరి ఈ తీవ్రమైన ఆరోపణలు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఎలా స్పందించారో వేచి చూడాలి.